హాయ్ అండి. నేను మీ తేజశ్రీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజ స్క్వేర్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫ్రైడ్ ఇడ్లీ అండి. అంటే అస్సలు ఏమాత్రం ఇడ్లీ తింటాం ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ ఇడ్లీని ఒకసారి ట్రై చేశారంటే చేసిన ఇడ్లీలన్నీ చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతాయండి. దానికోసం ఇడ్లీలను తీసుకుని ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నేనైతే ఒక 4 to 5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆ ఇడ్లీలు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. నేను ఆయిల్ వేసిన స్పూన్ చాలా చిన్నది కాబట్టి 4 to 5 స్పూన్స్ అని చెప్పానండి. అసలైతే ఈ ఇడ్లీలను డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై అంటే చాలా కష్టం కదండి. అందుకే నేను చిన్న స్పూన్తో ఒక 5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఈ ఇడ్లీలను జస్ట్ ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా జస్ట్ ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు సేమ్ అదే కళాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుని పోపు చేసుకోవాలండి. పోపు కోసం నేను ఆవాలు, శనగపప్పు ఇంకా మినప్పప్పు వేసుకుని ఒక చెంచాడు జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఒక 4 to 5 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇంకా ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. ఇంకా కరివేపాకు కూడా నేను కట్ చేసి వేస్తున్నాను. అప్పుడైతే తినడానికి చాలా ఈజీగా ఉంటుంది కదండి. అందుకనే ఇంకా ఉప్పు కారం అనేది ఎప్పుడైనా మన ఆప్షన్. ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, ఇంకా పావు చెంచాడు గరం మసాలా, పావు చెంచాడు మిరియాల పొడి వేస్తున్నానండి. వేశాక మళ్ళీ ముందుగా వేయించుకున్న ఇడ్లీలన్నిటినీ వీటిలో వేసి మొత్తం ఇడ్లీకి పట్టే వరకు బాగా కలుపుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవటమే అండి. అంతే అండి, చాలా ఈజీగా ఫ్రైడ్ ఇడ్లీ రెడీ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.